హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? సో చాలా డేస్ తర్వాత ఇవాళ కుకింగ్ వీడియో చేద్దాం. కుకింగ్ అంటే పెద్ద పెద్ద వంటలు ఏం కాదు, కేక్ తయారు చేద్దాం హోమ్ మేడ్. లాస్ట్ టైం ఒకసారి కేక్ తయారు చేస్తే అది కేక్లా కాకుండా ఏదో తాటి రొట్టెలా వచ్చింది కదా. ఈసారి అయినా పర్ఫెక్ట్ కేక్ చేద్దాం, అది కూడా ఎగ్ లేకుండా చేద్దాం. ఇదేం నా ఓన్ రెసిపీ కాదు, నేను కూడా ఎక్కడో చూసే చేస్తున్నాను. సో ప్రిపరేషన్ ప్రాసెస్ అవన్నీ చూసేద్దాం. నాకు తెలిసి ఇవాళ మధ్యాహ్నం పడుకోకుండా కుక్కరీ షో స్టార్ట్ చేసా తెలీదు. అండ్ తిరుపతి వ్లాగ్ చూసారు కదా, నచ్చిందా? నచ్చితే చెప్పండి. అరుణాచలం వ్లాగ్ కూడా ఉంది, బట్ చేస్తా, ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కేక్ వీడియో చూసేద్దాం, ఓకేనా? చాలో కిచెన్. హలో. కేక్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ అయితే రెడీగా పెట్టా. ఇవన్నిటిని కొంచెం మ్యాష్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్ లాగా, బికాస్ కేక్ లోపలికి అండ్ బ్యాటర్ లోపలికి అండ్ పైన గార్నిష్ లాగా కూడా యూజ్ అవుతాయి. నేను చూసింది అయితే డ్రై ఫ్రూట్ కేక్, సో అందుకోసమే డ్రై ఫ్రూట్స్ అన్నీ మ్యాష్ చేసేసుకుందాం. కప్ అన్నదా చూడు. షుగర్ కాకుండా మనం కేక్ని బెల్లంతో చేసుకుంటున్నాం. సో ఏ కప్ మెజర్మెంట్ అనేది కేక్కి చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీగా ఒకటే కప్తో మెజర్ చేసుకోండి. సో నేను 3/4 బెల్లం తీసుకున్న కప్పు. సో కొంచెం వాటర్ వేసా, పావు కప్ కన్నా తక్కువ వాటర్ వేసి అది కొంచెం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. సో బెల్లం కరిగేలోపు మనం ఇందులో కొంచెం కర్డ్ వేస్తాం అనమాట ఈ టైప్ ఆఫ్ కేక్స్కి. సో కర్డ్ కూడా హాఫ్ కప్. ఏ కప్పుతో అయితే మీరు బెల్లం తీసుకున్నారో ఆ కప్పుతోనే హాఫ్ కప్ కర్డ్ తీసుకొని బీటర్తో బాగా బీట్ చేయండి. అంతే, కరెక్ట్గా అంతే. మంచిగా బీటర్తో బీట్ చేసి ఎందులో అయితే మనం బ్యాటర్ మిక్స్ చేస్తామో అందులో వేసేసాము. అందులో వెనిలా ఎసెన్స్ ఏమో 1 టేబుల్ స్పూన్. సో లక్కీగా మన దగ్గర కేక్ తయారు చేయడానికి కావాల్సిన థింగ్స్ రెడీగా ఉన్నాయి. సో చాలా డేస్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేదనమాట. నేను ఈలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసేస్తూ ఉంటా. గోధుమ పిండి బెల్లంతో కేక్, మైదా పిండి అసలు యూజ్ చేయట్లేదు. సో ఒక పక్క పెరుగు బీట్ చేస్తూనే ఉన్నారు మమ్మీ. అయితే మనం కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, బెల్లం కరిగిపోయింది. సో ఈ బెల్లం సిరప్ని ఇప్పుడు ఆ కర్డ్లోకి వేసేసుకున్నాం. జస్ట్ పాకం అవ్వాల్సిన అవసరం లేదు, కరిగే వరకు స్టవ్ మీద ఉంచితే చాలు. టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, పెరుగుని మనం బీట్ చేసాం కదా అందులో వెనిలా ఎసెన్స్ అండ్ చల్లారిన బెల్లం సిరప్ వేసేసుకొని బాగా బీట్ చేసేసుకున్నాం. నట్స్ ఇంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అండ్ ఇలా కర్డ్ బీట్ చేసుకుని వెనిలా ఎసెన్స్ కూడా వేసేసాం కదా. వెనిలా ఎసెన్స్ ఎవరి దగ్గర లేకపోతే యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇది బెల్లం, కరిగిచ్చిన బెల్లం బాగా బీట్ చేయము. ఏమేమి ప్లీజ్ బేకింగ్ సోడా ఎంత చెప్పింది? అన్ని టేబుల్ స్పూన్స్. బేకింగ్ పౌడరు 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్.
కప్ ఏది? ఆ కప్పుతో గోధుమ పిండి, కోకో పౌడర్, కూర్చో. తడి కప్ కదా, సో అలా ఉంది. మొత్తం దానికే అంటుకుపోతుంది. ఇదేనా? ఇది బేకింగ్ పౌడర్ స్పూనా? ఎస్, అంతే. హాఫ్ స్పూన్ ఇది? హాఫే, చిన్నది అంతే. కొంచెం బేకింగ్ సోడా, కోకో పౌడర్, అండ్ పెద్దగా చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలా, లేదు మాకు చాక్లెట్ ఫ్లేవర్ వద్దు నార్మల్గానే కావాలనుకుంటే కోకో పౌడర్ అవాయిడ్ చేసుకోవచ్చు. సగం వేయు, సగం వేసేటప్పుడు పైన పరవచ్చు అంతే. ఆయిల్ దీంతో హాఫ్ కాదు పావు ఆయిల్, పావే వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో మనం ఎగ్స్ వాడట్లేదు కాబట్టి, ఎగ్స్ వేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇది అనేది కొంచెం స్టిఫ్గానే వస్తుంది బ్యాటర్. 6 నిమిషంలో మీకు కూడా కిచెన్ ఇంట్లో మెస్సీగా అవ్వాలా? అలాగే ఏదో ఒక వంట ప్రయోగాలు చేయండి. పావు 50 గ్రామ్సే. సో కప్పుల లెక్కనైతే అది పావు, గ్రామ్స్ లెక్కనైతే ఆయిల్ 50 గ్రామ్సే వేసుకోండి. 50 కూడా కాదులే, కొంచెం 125 అలా వస్తుంది. వేసేసి లాస్ట్ టైం మెజర్మెంట్స్ లేకుండా చేసాం.
సో అది తాటరొట్లా వచ్చింది. ఈసారి విత్ మెజర్మెంట్స్తో చేస్తున్నాం. ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేను చేసే పనులు ఇవే, ఈ వంటకాలే. ఏం మనం చేయనా? చేస్తా అంటే నమ్మట్లేదు. చేయంగా సో అది బీట్ చేసి ఇందులో వేసేలోపు ఇది కొంచెం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓవెన్ ఉంది, బట్ మేము ఎప్పుడు ఇలానే చేస్తాం. ఓవెన్లో చేయను, ఈజీగా చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు కూడా చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్. మ్యాక్సిమం అందరికీ తెలుసు, ఈ మధ్య అందరూ యూట్యూబ్ చూసేస్తున్నారు కదా. అది ఒక స్టాండ్. సో కేక్ మోల్డ్ దీనికి కొంచెం బటర్ రాసుకొని గోధుమ పిండితో ఇట్లా ఇట్లా కోట్ చేసుకున్నాక ఆ బ్యాటర్ వేసి పెట్టేయచ్చు. బటర్ పేపర్ మన దగ్గర లేదు యాక్చువల్లీ, తేవాలి. సో దానికోసమే మా మమ్మీ కలిపే లోపల మనం అలా నడుచుకుంటూ కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. బాగుంది కదా. ఇక్కడ క్లైమేట్ చూపించాలంటే ఎలా అవుతుంది? ఎలా తిప్పి చూపించచ్చా? కనిపించట్లేదే. చేద్దాం. రైట్, ఎలా వస్తుంది? ఇది తిప్పడానికి రావట్లేదు. గోధుమలు ఎండబెట్టాం పిండి చేయించడానికి. Let's go. దాని మీద మూత వేయాలా అసలు మీద? వేయాలి. దీని మీద వేయాలి కదా, లిడ్ మీద. సో పెట్టి మూత పెట్టేసుకుంటాం. సో స్టవ్ మీద పెట్టాం. ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తా. లాస్ట్ టైంలో రాకపోతే బాగుండని కోరుకుంటున్నాం. మ్యాక్సిమం సేమ్ స్టెప్సే ఫాలో అయ్యాం, బట్ ఎలా వస్తుందేమో ఈ డ్రై ఫ్రూట్ కేక్. హెల్దీ డ్రై ఫ్రూట్ కేక్, మైదా లేదు, ఓన్లీ గోధుమతో ఎగ్లెస్ కేక్. సో తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం.